హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. టాపిక్ ఏంటంటే, పెద్ది మూవీ పోస్ట్పోన్ అయిందా కాలేదా? మార్చ్ 2027 జనవరి 26న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది, చిన్న టీజర్ కూడా వచ్చింది, గ్లిమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సాంగ్ బాగుంది, సాంగ్ హిట్ అయింది, టీజర్ హిట్ అయింది. మార్చ్ 2027 అనేది ఎక్సలెంట్ డేటు. మరి ఈ డేట్న రిలీజ్ అవుతుందా కావట్లేదా అంటే గాయ్స్, సినిమా అయితే దాదాపు రిలీజ్ పోస్ట్పోన్ అయినట్టే. రిలీజ్ కావట్లేదు. కారణం ఏంటంటే దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. వన్ రీజన్ అని కాదు. ఏంటంటే మొదటిది వచ్చేసి సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉంది. దాదాపు జనవరి కాబోతుంది. జనవరి ఇంకో 4-5 డేస్ అయితే జనవరి అయిపోతుంది. ఓన్లీ ఫిబ్రవరి మాత్రమే పెండింగ్ ఉంది. ఇంకా షూటింగ్ పెండింగ్లోనే ఉంది. దీనివల్ల మార్చ్ 2027 అంటే మార్చ్ 27 అంటే ఇంకేమంటారు, మనకి ఇంకో 4-5 సాంగ్స్ ఉంటాయి. అవి ఎప్పుడు రిలీజ్ చేయాలి? ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఇంకా సాంగ్ ఎప్పుడు? ఆడియో రిలీజు, ప్రీ రిలీజ్ ఈవెంటు, ఇవన్నీ తక్కువ టైం ఉంది. దీంతో పాటు షూటింగ్ ఇంకా చాలా పెండింగ్లో ఉంది గైజ్. ఇదొక రీజన్ పోస్ట్పోన్ కానికి. సెకండ్ రీజన్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ క్లాషెస్. మార్చిలో దాదాపు 4-5 మూవీస్ అదే 1 వీక్ గ్యాప్లో రిలీజ్ కాబోతున్నాయి. టాక్సిక్ మార్చ్ 19, దురంధర్ 2 మార్చ్ 19 అండ్ ప్యారడైజ్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి అవుతుందా కాదా అన్నది ఇంకా అదైతే సందేహం. ఇంకా దాని మీద సందేహం ఉంది. ఇంకా దాని మీద ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ పెద్ది మాత్రం పోస్ట్పోన్ అయింది. బాక్స్ ఆఫీస్ క్లాషెస్ ఇది. ఇంకోటి థర్డ్ రీజన్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా పెద్ది మూవీ, అయితే వీళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో 3rd or 4th వీక్ వరకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంత తొందరగా ఈ గ్యాప్లో ఈ ఏమంటారు, ఫాదర్కి అండ్ సన్కి మధ్య వారు కలెక్షను, బాక్స్ ఆఫీసు ఇవన్నీ బాగుండాయని పెద్ది మూవీని అయితే పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఇది మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది క్లారిటీ లేదు. మళ్ళీ ఏ మంత్లో రిలీజ్ చేస్తారన్నది. పోస్ట్పోన్ మాత్రం గ్యారంటీ. అయితే పోస్ట్పోన్ కావడం మంచిదా చెడ్డదా మరి మూవీకి అంటే మాత్రం పోస్ట్పోన్ కావడమే మంచిది గాయస్. ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. మనం చూసాము టాక్సిక్ ఏదైతే బర్త్డే పీక్ వచ్చిందో అది మెంటల్ ఎక్కించింది. అస్సలు అప్పటి వరకు ఉన్న ఏమంటారు సైలెంట్గా ఉండి ఒక్కటేసారి తుఫాన్ వస్తే ఎలా ఉంటుంది ఆ రేంజ్లో అనిపించింది. బీభత్సంగా ఉంది టీజర్ మాత్రం. అది దాన్ని తట్టుకోవాలి ఒకటా. అండ్ దురంధర్ 2 ఏదైతే మన టాలీవుడ్ తర్వాత మన ఈ పాన్ ఇండియా మూవీస్ ఏవైనా సరే ఎక్కువ డిపెండ్ అయ్యేది హిందీలోనే. అలాంటిది హిందీలో దురంధర్ 2 రిలీజ్ కాబోతుంది. దురంధర్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసు. ఇండస్ట్రీ హిట్ అయింది హిందీలో. టికెట్ అసలు టికెట్ ముక్క దొరకదు దురంధర్ 2 రిలీజ్ అయినప్పుడు. అండ్ థియేటర్లు కూడా దొరికాయి మన సినిమాలకి. టాక్సిక్ అయినా పెద్ది అయినా ఏ సినిమా రిలీజ్ అయినా కానీ దానికి కాంపిటీషన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లే దొరికాయి మనకు. థియేటర్లే ఇవ్వరు. ఇక ఏం లాభం రిలీజ్ అయ్యి? మనకు హిందీలో రిలీజ్ అయ్యి అక్కడ క్లిక్ అయితేనే వరల్డ్ వైడ్గా గట్టిగా కొడుతుంది, ఎక్కువ కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఏ మూవీకి అయినా సరే. అలాంటిది మనకి హిందీ మేజర్. ఇప్పుడు పాన్ ఇండియా హీరోస్కి హిందీ మార్కెట్ అనేది చాలా మేజర్ మార్కెట్. అలాంటి మార్కెట్లోనే అంత పెద్ద కాంపిటీషన్ ఉన్నాక ఇక మనం రిలీజ్ చేసుకొని ఏం లాభం? పోస్ట్పోన్ కావడమే చాలా మంచిది. పెద్ది మూవీకి మాత్రం సింగిల్గా వచ్చి క్లిక్ అయిందనుకో హిందీలో మంచి కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఒక 200 crores 300 crores వచ్చే ఛాన్స్ ఉంది మంచిగా క్లిక్ అయితే మాత్రం. కానీ కాంపిటీషన్లో వచ్చి అంత టాక్ వచ్చినా కానీ థియేటర్లు దొరకవు, కలెక్షన్లు రావు. అంత పెద్ద కాంపిటీషన్ ఉంది దురంధర్ 2 నుంచి. అండ్ ప్యారడైజ్ కూడా రిలీజ్ అయితే తెలుగులో కూడా కాంపిటీషన్ ఘోరంగా ఉంటుంది. చాలా అంటే కలెక్షన్ల మీద చాలా దెబ్బ పడుతుంది. దానివల్ల పోస్ట్పోన్ అనేది ఆ సినిమాకి చాలా మంచిదే. మేలో జూన్లో రిలీజ్ అయితే చూసేయచ్చు, దానిదేముంది. మంచిగా
అప్పటిలోపు సాంగ్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి, ట్రైలరు ఇంకా హైప్ పెంచొచ్చు. ఇప్పుడు ఈ షార్ట్ టైంలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. షూటింగ్ కూడా త్వరగా ముగించుకొని ఆర్ఆర్ కొట్టడము. యాక్చువల్గా మొన్ననో బుచ్చిబాబు ఫస్ట్ హాఫ్ లాక్ చేసి ఏఆర్ రెహమాన్కి పంపాడంట బీజిఎం కోసం. ఏఆర్ రెహమాన్ బీజిఎం రెడీ చేయాలంటే ఒక మూవీకి ఎంత ఫాస్ట్గా చేసినా మినిమం 15 days తీసుకుంటాడు ఎవరైనా సరే. ఇప్పుడు ఫస్ట్ హాఫ్కే ఇప్పుడు పంపిరు, ఇదో 15 days, మళ్ళీ సెకండ్ హాఫ్ ఇప్పుడు పంపాలి, ఎడిటింగు, షూటింగు, ఇవన్నీ బేస్ చేసుకొని పోస్ట్పోన్ అవ్వడమే కరెక్ట్. మూవీ కూడా పోస్ట్పోన్ అవుతుంది. మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. చూద్దాం ఇక ఏం జరుగుతుందో. మరి ఈ సినిమాలు కూడా టాక్సిక్, దురంధర్ 2, ఈ ప్యారడైజ్ ఇవి కూడా రిలీజ్ అవుతాయా కావా ఏంది అన్నది ముందు చూద్దాం.